BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తమ కాలనీకి దారి కావాలని కాలనీవాసులే రోడ్డెక్కారు. కాలనీకి దారి లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ అధికారులకు విన్నవించారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. జేత్యాతండ గ్రామ పంచాయతీ పరిధిలో బీసీ కాలనీలో 45 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ కాలనీకి వెళ్లాలంటే జేత్యాతండ మీదుగా వెళ్లాల్సిందే తప్ప మరో దారి లేదు. చుట్టూ పంట పొలాల మధ్య ఆ కాలనీ ఉంటుంది. రాజకీయ కారణాల నేపథ్యంలో గత 20 రోజుల క్రితం కాలనీవాసులకు రాకపోకలు సాగనివ్వకుండా మొదట కంచె వేశారు. కంచె తొలగించాలని బీసీ కాలనీవాసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. తర్వాత ముళ్ల కంచె స్థానంలో ఏకంగా గోడ కట్టారు. దీంతో కాలనీవాసులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తాము ఇళ్లకు చేరాలంటే పొలాల మీదుగా వెళ్లాల్సిందే అని, వేరే దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి, అనారోగ్య బారిన పడితే హాస్పిటళ్లకు వెళ్లడానికి తమకు సరైన దారి లేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. కాలనీవాసులు తమ వాహనాలను కాల్వకట్ట దగ్గర ఉంచి 1/2 కిలోమీటర్ పంట పొలాల మీదుగా నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏదైనా బరువుతో కూడిన వస్తువులు తీసుకువెళ్లాలంటే వాటిని మోయలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆ రోడ్డు గుండా కాలనీకి విద్యుత్ స్తంభాలు వేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్ వెళ్తుంది. ఇదే విషయమై కొద్ది రోజులుగా అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని, పట్టింపు కరువైందని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కాలనీకి దారిని పునరుద్ధరించాలని వేడుకున్నారు. మాకు ఇది గత 35 సంవత్సరాల క్రితము మేము బలహీన వర్గాలకు చెందిన వారమని ఒక దాత భూమి దానం ఇవ్వడంతో ప్రభుత్వానికి మాకు ఇక్కడ ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వమే నిర్మించడం జరిగినది. అప్పటి నుంచి కూడా 35 సంవత్సరాల నుంచి మేము ఇదే దారి గుండా పచ్చారగడ్డకి వేరే హాస్పిటల్కి వెళ్ళాలని ఇదే దారి నుంచి వెళ్తున్నాము. అయితే ఇప్పుడు ఒక 35 రోజుల నుంచి మాకు ఈ కంప అడ్డం వేయడం జరిగినది. అప్పటి నుంచి మేము ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, పోలీస్ స్టేషన్లో డిఎస్పీ, ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఆ రోజు నుంచి కూడా వాళ్ళ నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.